అలా ఈ రోజు గ్రహించాలి, అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వాస జీవితంలో ప్రారంభము నుంచి ముగింపు వరకు నువ్వు వేసిన అడుగులో ఏమాత్రములు తేడా లేకుండా విశ్వాస జీవితంలో ఎదుగుదల అనేటువంటిది నీ జీవితంలో ఉండాలని దేవుడు తన వాక్యం కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజున అనేక మంది ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి పటుత్వం, ప్రారంభంలో ఉన్నటువంటి నిలకడత్వం, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి అనేక మంది జీవితంలో తగ్గిపోతుంది. ఒకప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉండేటువంటి వారు. ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు పడితే అప్పుడు ఏ రోజైనా సరే విరామం లేకుండా దేవుడి సన్నిధిలో వచ్చేటువంటి వారు. కానీ ఈ రోజున చూసినట్లయితే అనేక మంది దేవుడి వాక్యానికి గురించి ప్రవర్తిస్తున్నారు. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తులు వారు మర్చిపోయారు. ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. సంక్షిప్త ప్రకటన గ్రంథం నేను చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రారంభంలో ఉన్నటువంటి భక్తులు మర్చిపోయావు, ప్రారంభంలో ఉన్న విశ్వాసాన్ని మర్చిపోయావు. కనుక దేవుడి వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడిందో మీకు అర్థమవడానికి ఆ మాట చూపిస్తుంటారా. కాబట్టి ఈ రోజులో మొదటను అంగీకరించినటువంటి విధముగా ఇప్పటి వరకు దేవుని యొక్క సేవలో పరిచర్యలో నిలకడ కలిగి ఉన్నావో లేవో నిన్ను పరిశీలన చేసుకోవాలి. చూడండి, మనం చదువుతామని దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏదనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న యజేబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నాను. జాగ్రత్తం చేయుటకును, విగ్రహములను బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూసారండి ఏం చెప్పండి ఇక్కడ ఏమంటాడు? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని అంటున్నాడు. నీ క్రియలు ఎంత ఉన్నాయో నాకు తెలుసు. ప్రారంభం నుంచి నువ్వు ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు, దేవుడంటే ఎంత ప్రేమ నీకు ఉందో, దేవుడంటే ఎంత విశ్వాసం నీకు ఉందో, దేవుడంటే ఎంత ఆసక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నావో తెలుసు. అవసరం ఉన్నప్పుడు ఒక మనిషి ఎన్నిసార్లైనా ఇల్లు చుట్టూ తిరుగుతా, అవునా కదా? నీ అవసరం తీరాలి కాబట్టి అవసరమైతే అతను కాలు పట్టుకునే రకంగా కూడా చాలా మంది ఉంటారు. బాబా నాయన అని చెప్పి బతిమనేటువంటి వారు కూడా ఉంటారు. అలాగే దేవుని అవసరం ఉన్నప్పుడు ఉపవాసాలు చేస్తారని, దేవుని అవసరం ఉన్నప్పుడు పొరుగు వారి చేత ప్రార్థన చేయిస్తారు, దైవజనం చేత ప్రార్థన చేయిస్తారు. వారికి వారు ఉపవాసాలు ఉంటారు, కన్నీళ్లు కార్చేస్తారు, ప్రార్థనలు చేసేస్తారు. ఎందుకంటే అవసరాలు తీరేంత వరకు మాత్రమే. ఎప్పుడైతే అవసరాలు తీరిపోతుందో, అవసరము తీరిన తర్వాత దేవుడిని కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయినటువంటి రకంగా మంది ఉన్నారు. కానీ దేవుడు వాక్యం చెప్తుందో తెలుసా? ప్రారంభంలో ఉన్నటువంటి నీ భక్తి మందగించిపోయింది. ఏమైంది నీ భక్తి? అమ్మాయి, ప్రారంభంలో గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండేదానివి. ప్రారంభంలో గంటల తరబడిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మీరు ఉండేవారు. ప్రారంభంలో దేవుడంటే ఎంతో అభిమానం, దేవుడంటే ఎంతో భక్తి, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ కలిగిన వారు. ఈ రోజు నా భక్తి ఏమైంది? ఈ రోజు నా ప్రేమ ఏమైంది? ఈ రోజు నా ఆయన పట్టుత్వం అనేటువంటిది ఏమైంది? దేవుడు అంటూ ఉన్నారు, ప్రారంభంలో ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో వెంబడిస్తుంటారు కదా, మరి ఈ రోజు ఏమైంది అని ప్రభుని కలుగుతూ ఉన్నారు. ఏం చెప్పగలరు సమాధానంగా దేవుడికి? ఒకసారి ఆలోచన చేస్తామని దేవుని వాక్యం చెప్తూ చూడండి. ప్రభు అంటూ ఉన్నారు, ఏదైతే వ్యక్తి ఎందుకంటూ ఉన్నాడు, ఏమంటూ వచ్చింది 20వ వచనములో, ఆయనలు నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఒకప్పుడు నువ్వు ఎంతో భక్తి కలిగి ఉన్నావు, ఒకప్పుడు నువ్వు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు లేవు. విశ్వాస జీవితంలో దిగజారిపోయావు, ప్రార్థన దిగజారిపోయావు, భక్తులు దిగజారిపోయావు, సక్రియ చేసి దిగజారిపోయావు. ఒకప్పుడు ఎంతో ఆసక్తి కలిగి దేవుడి కొరకు బ్రతుకుతూ ఉన్నావు, దేవుడు అంటే పడి చచ్చిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు దేవుడు అంటే పరని వ్యక్తిగానే ఉన్నావు. ఏమైనా అర్థమర్థం చెప్పింది? ఒకప్పుడు దేవుడు అంటే పంచ ప్రాణాలాగా ఉండేది. దేవుడు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఒకప్పుడు దేవుడి మాట విన్నా, దేవుడి మాట విన్నా ఎంతో ఆసక్తి నీలో ఉండింది. కానీ నువ్వు ఆసక్తిని తొలగించుకున్నావు. ఎందుకు తొలగిపోయింది? తొలగినందుకు దేవుడు అంటూ ఉన్నారు, నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మీద ఒక తప్పు, నీ మీద ఒక నేరగా దేవుడు మోపడానికి చూస్తున్నాడు. ఏమిటో అది జాగ్రత్త
చూస్తూ ఇవన్నీ సాహసం చేయవద్దు కదా. సామెతల గ్రంథం 13:20 ప్రకారంగా ఎవరితో కలుస్తావో అటువంటి అలవాటులోకి వస్తుంది. ఈ భక్తిహీనుడితో కలిసిపోవట్టు భక్తి కంపెనీలోకి వచ్చింది. చదవండి సామెతల గ్రంథం 13 సామెతల 13:20. అందులో ఏం చెప్పేది ఒకసారి మీరు భక్తి లోపించడానికి గల కారణం ఏంటో అక్కడ చెప్తూ ఉన్నారు. 13:20 సామెతల గ్రంథం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోడు దేవుడు అంట. ఇక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానులతో సహవాసం చేసిన ఎడల నువ్వు జ్ఞానము గలవాడని నా దగ్గర మనం చూస్తున్నాం. అయితే మూర్ఖులతో సహవాసం చేసిన వారు మూర్ఖులైపోతారు. దీన్ని మనం ఇలా కూడా అనుకోవాలి. భక్తి గల వారితో సహవాసం చేసి తిరిగితే భక్తి గల వ్యక్తిగా ఉంటాం. భక్తి హీనులతో సహవాసం చేసి తిరిగితే భక్తి హీనులుగా మారిపోతాం. అర్థమైందండి? పాపులతో కలిసి తిరిగితే నీవు పాపిగా మనసపడతావు. నువ్వు తాగుబోతులతో కలిసి తిరిగితే నువ్వు తాగుబోతుగా అవుతావు. నువ్వు తిండిబోతులతో కలిసి తిరిగితే నువ్వు తిండిబోతు అవుతావు. నువ్వు ఎటువంటి పనులు చేసే వారితో కలిసి తిరుగుతావో అటువంటి వ్యక్తిగా నువ్వు తయారవుతావనేటువంటి ఒక మాట రాయబడింది. ఇందులో భక్తి లోపించింది. భక్తి లోపించిపోయి ఎందుకు లోపించింది? భక్తి ఎందుకు విశ్వాసం లోపించిందంటే అటువంటి వారితోనే కలిసి తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ప్రేమ, ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో భక్తి, ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో అభిమానించేటువంటి వ్యక్తి. కానీ ఈ రోజు రాను నీ జీవితంలో చల్లారిపోయింది. చల్లారిపోయింది ఎందుకో తెలుసా? దుష్ట సాంగత్యం మంచి నాడబడిన శక్తి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ చెప్తారు పౌలు గారు. ఏం చెప్తారు చూడండి. అక్కడ పౌలు గారు దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమంటారండి అక్కడ? మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపివేయును. వాళ్ళు అర్థం చేసుకోండి మాటలు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. ఒకప్పుడు ఎంతో భక్తి కలవారు, ఒకప్పుడు ఎంతో ఆసక్తి కలవారు, ఇప్పుడు ఆసక్తి లేకుండా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆసక్తి కలిగి జీవించేటువంటి వారు సహవాసం చేయట్లేదు. నువ్వు మానేసావు. ఆదివారం ఎగ్గొట్టేటువంటి వారితో కలిసి నువ్వు ఎగ్గొట్టుకున్నావు. ఏమండి? ఆదివారం వ్యాపారానికి వెళ్ళే వాళ్ళతో కలిసిపోయావు కాబట్టి వారు అలవాటు నీ లోపలికి వచ్చింది. నువ్వు కూడా అలాగే తయారయ్యావు. దేవుడంటే భయపడలేని వారితో కలిసిపోయి కూడా దేవుడంటే భయపడని వ్యక్తిగా తయారయ్యావు. ఆదివారం రోజు చుట్టరికానికి, ఆదివారం రోజు పండుగలకి పబ్బలకి తిరిగేటువంటి వారితో కలిసిపోయి అక్షరాల నువ్వు కూడా అలాగే తయారయ్యావు. నీ జీవితంలో మాత్రం మార్పు లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు రాను రాను నీ జీవితంలో భయంకరమైన మార్పులు చేసింది. ఏమండి? ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో భక్తి, ఇప్పుడు దేవుడు అంటే విరక్తి. కొంతమంది ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి, దానికి ప్రార్థన అంటే విరక్తి. ఎందుకు ఇలా జరిగింది? నీకు నువ్వు ఎవరితో కలిసావు, దుష్ట సాంగత్యం చేశావు, దుష్టులతో సహవాసం చేశావు కాబట్టి వారిలో ఉన్నటువంటి దుష్ట జీవితానికి ఆపరించిపోయింది. అందువలన ఈ రోజు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఏమండి? ఈ రోజున దేవుని వాక్యానికి విధేయత చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు దేవుని సేవకుడి కోసం కూడా ఎంతగానో దేవుని సేవకుడు ఎప్పుడు వస్తావా ఆయన నోట ఒక మంచి వర్తమానాన్ని విందాం, దేవుని సేవకుడు వచ్చినప్పుడు ఒక మంచి పాట నేర్చుకుందాం, ఒక మంచి పాఠము నేర్చుకుందాం అనేటువంటి ఆసక్తి కలిగి ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు దేవుని సేవకుడికి ఒక లెక్క లేదు. దేవునికి లెక్కలేనప్పుడు దేవుని సేవకుడికి ఒక లెక్క, దేవుని వాక్యానికి లెక్క లేనప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాటకు ఒక లెక్క ఉంటుందా? అలా ఉంది ఈరోజు క్రైస్తవ సమాజం. కాబట్టి ఏ సంఘంలో చూసినా, ఏ సమాజంలో చూసినా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు దాపరించింది. కానీ ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే 12వ వచనం నుంచి 15వ వచనం దాకా ధ్యానం చేస్తే అందులో పౌలు గారి మాటల నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతే కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా వినాలి. నేను మీ వంటి వాడనైతే ఎలాగా? మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి దాకా మేము దిగి రావడం జరిగింది. ఈ రోజు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన దేవుని సేవకుడు ఎంత క్వాలిఫికేషన్ కలిగిన, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఎంత ప్రావీణ్యత పొందిన వ్యక్తి అయినప్పటికీ మీతో సహవాసం చేయడానికి ఆయన ఉన్న పొజిషన్ విడిచిపెట్టి కింది స్థాయికి దిగవలసి వస్తుంది.
దాన్ని బట్టి చూసి మీరు ఇంకా గర్వించవలసిన పని లేదు. యేసుక్రీస్తు అంతటి వాడే దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ధరించి సింహాసనాన్ని విడిచిపెట్టి మట్టి మానవుణ్ణి మాణిక్యంలోకి చేర్చడానికి ఉద్దేశంతో ఆయన దిగి తగ్గించుకున్నప్పుడు ఆయన సేవ చేస్తున్న సేవకులైన మనము కూడా తగ్గించబద్దులమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెప్పినట్టుగా అక్కడ మానవ దేహాన్ని ధరించుకుని తను తాను రిక్తుడిగా తెచ్చుకోగలరు. తన్ను తాను దాసుడి స్వరూపంగా మలచుకున్నాడంట. దేవుడి దాసుడిగా మార్చుకున్నాడు. మానవునికి శరీరాన్ని పట్టుకుని కాళ్ళని పట్టి కాళ్ళని కడిగబట్ట స్థాయికి కూడా వచ్చేశారు. అంత గొప్ప స్థాయి నుంచి అంత నీచ స్థాయిని ప్రవర్తించినప్పుడు ఒక మనిషిని కాపాడాలని, ఒక మనిషిని రక్షించాలని, మానవుని విమోచన ఇవ్వాలనే ఉద్దేశం కలిగి దేవుడు కింది వరకు దిగినప్పుడు దేవుని సేవకుడు కూడా తన ప్రతి సంఖ్యలో నుంచి కింది స్థాయి వరకు కూడా దిగవలసి వస్తున్నది. మీరు ఆ స్థాయి దిగడం వల్ల అనేక మంది ఓహో వీడు కూడా మనలాంటి వాడు అయిపోయాడు, వీడు కూడా మన వల్ల దిగజారిపోయాడు, వీడు కూడా మనలాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావే తప్ప నిలబడి ఉన్నటువంటి వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తికి చెయ్యి చాపితే ఆయన చెయ్యి అందుకుని పైకి రాలేకపోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలప్పుడు చెప్పాలి. ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, నువ్వు చెయ్యి చాపుతున్నావు, అతని చెయ్యి నీ చెయ్యికి అందకపోవటం లేదు. కాబట్టి నువ్వేం చేయాలప్పుడు? నువ్వు నిలబడి ఉన్న చోట అలా చేతి అందిస్తే వాడిని చెయ్యి పట్టుకొని పైకి రాగలడా? చెప్పాలి. ఏం చేయాలి? చెయ్యి ఆ వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో, ఎంత కిందికి దిగి ఉన్నాడో, ఏ స్థాయిలో పడిపోయి ఇరుక్కుపోయి పురుక్కుపోయి ఉన్నాడో ఆ స్థాయి వరకు నువ్వు కిందికి దిగి నిలబడి ఉన్న వ్యక్తివైనా నీవు అవసరం అనుకుంటే కిందికి దిగి, అవసరం అనుకుంటే ఆ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్ళి తన చేతిని పట్టి చేయితో నుంచి పైకి లాగాలి. అప్పుడే గోతిలో పడినటువంటి వ్యక్తి పైకి రాగలుగుతారు. అలాగున నేను దేవుని సేవకులైనటువంటి వారు అనేక మంది అటువంటి కార్యములు చేసేటువంటి వారు ఉన్నారు. కొంతమంది మాత్రము వారి స్వార్థానికి వారు తిరుగుతూ ఉన్నారు. కొంతమంది మాత్రము సేవ ధ్యేయంగా నశించే ఆత్మలని రక్షించే విషయంలో గొప్ప బాధ్యత కలిగి తిరుగుతున్నటువంటి సేవకులు కూడా ఉన్నారు. కొంతమంది లబ్ధి కొరకు తిరిగేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి పడిపోయినా చెడిపోయినా నాశనానికి దారి తీస్తున్న అటువంటి ప్రజలను రక్షించడానికి, రక్షణ అనుభవంలో తీసుకుని వెళ్ళడానికి కొద్ది మంది మాత్రం అలాంటి సేవకులు కనబడతారు. ప్రతి 1000 మందికి ఒకరు ఇద్దరు కనిపిస్తారని. ఏమంటే ప్రతి 100 మందికో 500 మందికో 1000 మందికి ఒక వ్యక్తి మాత్రం కనిపిస్తున్నటువంటి సేవకులైనటువంటి వారు, ఆత్మను రక్షించే ప్రయత్నం చేసినటువంటి వారు, ఆత్మను విమోచనించేటువంటి ప్రయత్నం చేసి వారంతటా వారే గాయాలు పాలైనా, వారికి వారే నష్టపోయినా, వారికి వారే విధగారిన కూడా ఎదుటి వ్యక్తిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనబడతారు చూడండి. ఈ రోజున పని బయటికి రావాలని ఎదుటి తొక్కేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తిని బయటికి రావడానికి ఆయన కిందికి దిగడానికి పరిస్థితులు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్యలో అర్థం చేస్తున్నట్టున్నారా? ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఒక మాట పరిపాలన చూడండి. ఏమంటారంటే మనలో చదివిన వాక్య భాగాన్ని ఏమన్నారండి? 13వ చదువుతాం. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బాధ్యం కలిగిన వారని నేను స్వార్థకు ప్రకటించుకుని మీరు నేను నాకు అన్యాయం చేయలేదు అంటున్నారు. అలాగే నేను కూడా మీకు అన్యాయం చేయలేదు అని అంటున్నాను. 14వ చదివితే అక్కడ ఏమంటారు? అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనాను లేదు కానీ అంటున్నాడు. బాగా వినాలి. ఒకప్పుడు నాకు మీరు తృణీకరించలేదు. వింటున్నారా? మరి వినండి. ఒకప్పుడు మీరు నాకు తృణీకరించలేదు, రిజెక్ట్ చేయలేదు, పక్కకు తోసేయలేదు, వాడికి ఎందుకు అనేటువంటి ఆలోచన కలిగి మీరు లేరు. నాకు పక్కన మీరు తోసివేయలేదు, నిరాకరింపలేదు, నన్ను పక్కన విడిచిపెట్టేలేదు. మీరు ఎలా అంగీకరించారట? చదువున్నాడు. ఏమంటున్నాడు అక్కడ కిందికి 14వ లైన్లో? తృణీకరింపలేదు, నిరాకరింపనైనాను లేదు కానీ దేవుని దూత వలెను. ఎలాగెలాగా చెప్పండి అందరూ. ఎలా చూసేవారట? అమ్మ చెప్పండి. ఎలా? ఎవరికి? సేవకునికి. ఆ సేవకుడు ఎవరు ఇక్కడ? అపోస్తులైన పౌలు గారు. ఏ సంఘం ఇది? గలతీయ అనేటువంటి సంఘములో విశ్వాసులు ఎలా చూసేవారంట? దేవుని దూతయే వచ్చాడు అనేటువంటి వారు. ఏమండి? ఎలాగ ఎంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వారు. వింటున్నారు అందరూ? వినండి అందరూ. ఏం చెప్పడింది? దేవుని దూత వలెను అన్నాడు. దేవుడు పంపిస్తేనే దేవుడు దూత వస్తాడు. ఏమో పంపినా? వింటున్నారా?
ఎవరు పంపిస్తే దేవుని దూత వస్తాడు? సాతాను పంపిస్తే దేవుని దూత వస్తాడా? రాడు. అయినా సాతాను చెప్తే దేవుని దూత రావడం ఏంటి? రాడు. మరి ఎవరు పంపిస్తే దేవుని దూత వస్తాడు? అంటే దేవుని ప్రేరణను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుని యొక్క దూత వస్తాడు. అదే రీతిగా ఇక్కడ పౌలు గారిని ఆ సంఘస్థులు ఎలా గుర్తించారంట? ప్రారంభంలో దేవుని దూతలాగా. చెప్పండి, ఎలాగా? గట్టిగా చెప్పండి, నోబన్నా కదా. ఎలాగా? దేవుని దూతలాగా అంగీకరించప్ప. దేవుని దూత వచ్చాడురా, దైవజనుడు వచ్చాడు, మా సంఘ కాపరి గారు వచ్చారు, ఓ మా అయ్యగారు వచ్చాడు అని చెప్పి ఎంత గౌరవించేటువంటి వారు. మొదట దేవుని దూత వలెను, రెండవది ఇంకేమంటున్నాడు చూడండి కింది భాగంలో. చదవడానికి తర్వాత ఏమన్నారు? చదువు. దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలెను ఆది సంగతి నన్ను అంగీకరించి తిరిగి. బాబా ఎంత మాట అండి ఇది! ఒకసారి మీరు ఆలోచించండి. వింటున్నారా? మాట్లాడుకుంటూ కదండి. ఎలా అంగీకరించారట దేవుని సేవకుడిని? దేవుని దూతలాగా చూసేవారట. యేసుక్రీస్తు వస్తే ఎలాగుంటారో సేవకుడు వస్తే అలాగుంటుంది అనేటువంటి ఒక భావన వారిలోకి వండిందట. ప్రారంభంలో ఈ సేవకుడి ద్వారా ఆత్మల ఉద్యమం కలుగుతుంది. ఈ సేవకుడి ద్వారా దేవుడు ఏంటో మాకు అర్థమవుతుంది. ఈ సేవకుడి ద్వారా ఆత్మీయ పాఠాలు, పరలోకపు పాఠాలను నేర్చుకుని పరలోక రాజ్యానికి మేము వెళ్ళగలుగుతాము అనేటువంటి ఆలోచన కలిగి వారు ఉండేటువంటి వారు. అందుకని దేవుని దూతలాగా అంగీకరించారు, యేసుక్రీస్తులాగా అంగీకరించారు ఆయన్ని. అంటే అంత గౌరవం, అంత భక్తి. ఏ స్థాయి వరకు వెళ్ళిపోయింది వారి భక్తి? తారా స్థాయిగా తెలియంది. దేవుని దూతలాగా అనుకున్నారట, యేసుక్రీస్తులాగా అనుకున్నారట. పాస్టర్ గారు వస్తే యేసు ప్రభువే మా ఇంటికి వచ్చినట్టు అని అనుకున్నారు. ఏమండి, పాస్టర్ గారు మా ఇంటికి, మా వీధికి, మా గ్రామానికి, మా సంఘానికి వస్తే దేవుని దూత ఎదిగి వచ్చినట్టుగా వాళ్ళు అనుకునేటువంటి వారు. అంత రెస్పెక్ట్ ఉండింది, అంత గౌరవం ఉండింది, అంత స్థాయి ఉండింది. అంతగానో పౌలు గారిని చూసేటువంటి వారు. కానీ రాను 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 వారి జీవితం ఏమైపోయిందో కిందికి చెప్తున్నారు చూడండి. 15వ వచనం చదివారు. ఏమంటున్నాడు అక్కడ? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? మళ్ళీ చెప్పమాట. మీరు చెప్పుకొనినా, అందరు చెప్పండి నాకు, మీరు చెప్పుకొనిలా ధన్యత ఏమైంది? ఏంటో ధన్యత? దేవుని దూతలాగా పాస్టర్ గారు వచ్చారు, యేసు ప్రభు వచ్చినలాగానే వచ్చారు అని ఒకప్పుడు అనుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవుని సేవకుడిని చూస్తూ ఒక శత్రువుని చూస్తూ ఉన్నాం. పనికి మన వ్యక్తిలాగా చూస్తూ ఉన్నాం. ఏదో మన కడుపు జరుగుతలేదు కాబట్టి కొత్త పోషణ కోసమే దేవుని సేవ కోసం తిరుగుతున్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఏమంటే బాగున్నప్పుడు దేవుని సేవకుడా, సేవకుడి జీవితంలో ఏదైనా బలహీనత కలిగినప్పుడు మీరు సేవకుని అలాగే అంగీకరించగలరా? ఏమా అందరికీ చెప్తుంది వినండి. ఒకప్పుడు సేవకునికి ఎంత గౌరవం, ఎంత స్థాయి ఇచ్చేటువంటి వారు. ఈ రోజు నేను సేవకుడు ఏదైనా బలహీనతలు పడినట్టు నీకు తెలిసిందే అనుకో. ఒక రోగంలో పడ్డాడనుకోండి, ఒక జబ్బులో పడ్డాడనుకోండి, ఒక సమస్యలో పడ్డాడనుకోండి, అప్పటికి నీ సేవకుని అదే స్థాయిలో చూడగలవా? చూడాలా వద్దా? మాట్లాడండి. చూడాలా వద్దా? చూడాలి. చేతిలో 5 వేలు ఉన్నాయి, ఒక వేలు తెగిపోయింది, చిటికన వేలు తెగిపోయింది, సగం కట్ అయిపోయింది. ఏం చేస్తావు నువ్వు? తెగిపోయిన వేలు ఎందుకని మొక్క చేసి పడేస్తావా? కట్టు కడతావా? మనం ఏం చేస్తాం? మీకు దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి మనం రావడం జరిగింది. మీకు అర్థమవుతుంది చెప్పింది. ఒక మనిషి కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయినా చెయ్యి కదా మొత్తం తెగొట్టని కత్తితో గడ్డలతో నరిగి దాన్ని తెగొట్టి పడేద్దాం అనుకుంటారా? జాయిన్ చేసి ప్రయత్నం చేస్తారా? సిమెంట్ కట్టు కట్టి అవసరమైతే రాడ్డు పెట్టి లోపల రాడ్ పెట్టి దానికి కట్టు కట్టి ఆ యొక్క కాల్ని అతికించి ప్రయత్నం చేస్తారు. గాయమైందని, రక్తం కారుతుందని, గంటు పడింది అని దాన్ని ఎవరు తెగొట్టి పడేయలేరు కదా. ఏమా మాటికి జలుబు పడుతుందని ముక్కులు కోసేసుకుంటావా? చెప్పు నాయనా. మాటికి తగ్గొస్తుంది, గొంతు ఉండబట్టి కదా తగ్గుతుందని గొంతు కోసుకుంటావు. చెప్పండి. మాటికి నడుమును వస్తుందని నడుమును విరగొట్టుకుంటావా? ఎంత తలనొప్పి, రోజు తలనొప్పి భరించలేకపోతున్నాయి. తలకాయ ఉన్నంతసే తలకాయన ఒక పెద్ద బండరాయితో చిన్న కొట్టుకుంటావా? చెప్పండి. కడుపున అమ్మా బాబు అయ్యా అరుతావు.
ఈ కడుపు నొప్పి ఎంత భరించలేకపోతున్నారు. ఈ కడుపు ఉండబట్టి కదా కడుపును పోతుంది. ఈ కడుపు లేకుండా కస కత్తితో పొడుచుకొని కడుపును కోసేసి బయటపడిస్తే కడుపు నొప్పే రాదని అనుకుంటావా? ఏమో చెప్పండి. ఈ కళ్ళు రోజు మండుతూ ఉన్నది కదా, ఈ కళ్ళు ఉన్నంత సేపు నాకు మంట 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 కాబట్టి కళ్ళు గుడ్లు 2 తీకేసుకుంటావా? మందు రాస్తావా? చెప్పండి. చెవి నొప్పెడుతుంటుంది అప్ప జూ అని నొప్పెడుతుంటుంది. ఈ చెవి ఉన్నంతసేపు నొప్పే పడుతుంది కాబట్టి కత్తితో కోసేసుకుంటారు 2 పక్కల చెవుల్ని. చెప్పండి. దానికంటే ఒక ట్రీట్మెంట్ ఉందా లేదా? చెప్పండి. అంటే నీ చెవులు బాగున్నప్పుడు చక్కగా సినిమా పాటలు విని, దేవుడి పాటలు విని, పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు చక్కగా కొంతమంది వైర్లు పెట్టుకొని మళ్ళీ వింటారు. ఏ వైర్లు? యవనస్తులో నాకు తెలుస్తారు ఎవరైతే వాడుతున్నారు వారు వైర్లు పెట్టుకొని వెళ్తున్నా. చెవి భాగంతో సేపు లోపల వైర్లు పెట్టుకొని వింటారు. బయట ఇలాగ హోమ్ థియేటర్లో బాక్స్లో మైక్ సెట్ లో వచ్చిన పాటలని వింటూ ఉంటారు. ఏమంటే ఆ చెవులు ఏమైనా పుట్టు పడినప్పుడు, చెవులు ఏమైనా రసి కారుతున్నప్పుడు ఆ చెవిని గొప్ప కంపు దురద వ్యాప్పు అని చెప్పి ఈ చెవులంతసేపు దుర్వాసన వస్తుందని చెవి కోసుకొని పడేస్తావా? ఏమాబో చెవులు కోసుకొని పడేస్తావా? చెవులకు ట్రీట్మెంట్ చేస్తావా? చెప్పండి అందరూ. ఈ ఆయన ఎప్పుడు మునుగుతూ ఉన్నాడు, ఎంత సేవ చెల్లి సావడా రాదు పనికిమాలవని అని చెప్పి ఒక పెద్ద బండరా తీసి నెత్తి మీద మోదిస్తావా? లేక మీ ఆయన ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తావా? చెప్పండి. దీని బాధలు భరించలేకపోతున్నావు, చావైనా రాదు అని నీళ్ళ పీకనొక్కి నీ భార్యను చంపేయగలవా నువ్వు? చెప్పండి. ప్రతి దానికంటూ ఒక చర్యకు ప్రతి చర్య అనేటువంటిది ఉంది. యాక్షన్ ఉన్నట్టు దానికి రియాక్షన్ అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, ఒక భావాన్ని అర్థం చేసుకోండి. ఒకప్పుడు నన్ను ఎంతగానో నేను అంగీకరిస్తున్నటువంటి వారు అందరు వినాలి. ఎంత లెవెల్లో చూసేవారు పౌలు గారిని? దేవుడి దూతలాగా, యేసుక్రీస్తులాగా చూసేటువంటి వారు. ఇక్కడ మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? ఇప్పుడది లేదు. ఎందుకు మాట మీద నిలబడటం లేదు? ఒకప్పుడు రాకపోతే ఫోన్ చేసే వ్యక్తులు, కబురు పంపించేటువంటి వ్యక్తులు, అయ్యా ఫోన్ చేస్తారా లేదా, మా ఇంటికి భోజనానికి రండి, మా ఇంట్లో ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే ఈరోజు ఒక విందు పెట్టుకున్నాం రమ్మని పిలిచేటువంటి వ్యక్తికి ఈరోజు ఏమైతుంది? ఒక ఫోన్ కాల్ లేదు, ఒక కబురు లేదు, ఒక మాట లేదు, ఒక మనిషి లేదు. ఎందుకు ఇలా జరిగిపోతుంది? ఒకప్పుడు నా స్థాయి ఇప్పుడు ఎందుకు మారిపోతుంది నీకు? దేవుడు అంటే ఎంతో భక్తి ఉండేది, దైవగాడు అంటే ఎంతో గౌరవం నీకు ఇంత ఉండేది కదా. మరి ఈరోజు ఎందుకు నీ స్థాయిలో నిలబడిపోయావు? బిడ్డలారా అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా మీకు అడుగుతూ ఉన్నాను. ఎంతమంది వింటున్నారు? స్తోత్రం చెప్తారు ఒకసారి. స్తోత్రం. ఈ రోజున ఈ సేవకుని గురించి మీరు రకరకాలైనటువంటి మాటలు వింటారు. అందరు వినండి, బాగా వినండి. ఏదో వినకూడదు వింటారు. విన్నప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? చెప్పండి. ఏమనుకుంటారు? మీ నాన్నగారు తాగేసి రోడ్లో పడిపోయాడు అని విన్నాం అనుకో. మా నాన్న కాదు ఈ రోజు తాగేసి పడిపోయాడు కాబట్టి అని వదిలేస్తావా? చెప్పండి. నాన్నలు ఉన్నవారు అందరూ చెప్పండి. ఏం చేయాలి నాన్నగారు? ఏం చేయాలా? దుప్పటి కప్పేయాలా? ఒక బూతులు తీసుకెళ్ళి పడేయాలా? ఏం చేయాలి చెప్పండి. మీ నాన్నగారు బురదలో పడి ఉన్నా, మీ నాన్నగారు గోతులు పడి ఉన్నా, మీ నాన్నగారు అలవాట్లు పడిపోయినా అతను మీ నాన్నగారే. మీకు అర్థం అవడానికి మాటలు చెప్తూ ఉన్నాను. ఒకవేళ మీ తండ్రి గురించి ఎవరో పనికిరాని మాటలు, బరే మీ నాన్న ఈరోజు అక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చారో నేను చూసేవారు అంటారు ఎవరో గిట్టనోళ్ళు. మీ తండ్రి మీద రకరకాలైనటువంటి అభియోగాలు పెట్టి, నిందలు పెట్టి, అవమానాలు పెడుతూ ఉంటారు. నువ్వేమన్నా అయి ఉంటుంటావు, మన ముసోడు అలాంటి వాడేలే అనుకుంటావా? చెప్పండి. న్యాయం గురించి ఏదో మాట అంటారు, రకరకాలుగా చెప్తారు. అదిగో వాళ్ళతో వీళ్ళతో ఇలాగట అలాగా అత్త 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 కబుర్లు చెప్పినప్పుడు నువ్వు నమ్ముతావా? నా భర్త అలాంటి వాడు కాదంటావా? నీ భార్య గురించి రకరకాలుగా ఎవడో పనికి మారి నానానికుడు వచ్చి ఏదో ప్రగ చల్లుతూ ఉంటాడు. నిజంగానే నువ్వు అలాగా అనుకుంటావా? చెప్పండి. అందుకని దేవుని వాక్యంలో రాయబడిన కానీ అంత చూచి విని గ్రహించి ఏదైనా చేయాలి. మనం అనుమానం పెరుగుతామని చెప్తారు. కాబట్టి ఈ రోజున ఎవరికైనా సరే అనుమానం అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం రాయబడింది, ఒకప్పుడు ఎంతో నన్ను గౌరవించేటువంటి వారు ఇప్పుడు ఎందుకు గౌరవం మీలో తగ్గిపోయింది అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఈ రోజు వాక్యానుసారంగా మీతో కూడా నేను సూటిగా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఎంతో గౌరవించేటువంటి వారు, ఒకప్పుడు ఎంతో మర్యాదించేటువంటి వారు రేపొద్దున ఏదైనా సరే ఒక వినకూడని దుర్వార్త వినినా కూడా
మీరు నిజమెంత అబద్ధమెంత గ్రహించేసుకునే వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజుల్లో అబద్ధం ప్రాకేటంతా నిజం మాత్రం పాకటం లేదు. మీకు అర్థమవుతుందా? నిజమత గడప దాటి లోపు అబద్ధమత ఊరు పొదిగిన దాటి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థమైపోయిందా? చెప్పండి. నిజము అసలైన సంగతి మన ఇంటి నుంచి గడప దాటే లోపల అబద్ధము ఊరే దాటి వెళ్ళిపోద్దట. ఈ ఊరు నుంచి ఆ ఊరు దాటి వెళ్ళిపోద్ది. బాగుందా డైలాగ్? నవ్వుతున్నారు. నిజము మన గడప దాటే లోపలట అబద్ధం అంత తొందరగా పాకిపోతుంది. ఎందుకు పాకుతుంది తెలుసా? అబద్ధానికి జనకుడు సాతానుడు. కాబట్టి ఈ రోజులో పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మీరందరూ అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో అంగీకరించారు. అదే అంగీకారం చివరి దాకా మీలో ఉండాలని అంటున్నారు. దేవుని సావుకుడు లేకుండా సంఘములు అభివృద్ధి అనేటువంటిది లేదు. దేవుని సావుకుడు లేకుండా ఇప్పుడు ఉదాహరణకు అర్థం చేసుకోండి. తాగుబోతూ తండ్రి అయినా తండ్రి ఉన్న కుటుంబానికి విలువ ఉందా? తండ్రి లేని కుటుంబానికి విలువ ఉందా? చెప్పండి. నీ భర్త తాగుబోతే కావచ్చు, దొంగే కావచ్చు, దోపిడిగాడి కావచ్చు, ఎలాంటి వాడైనా సరే భర్త ఉన్న స్త్రీకి భర్త లేని స్త్రీకి తేడా ఉందా లేదా? చెప్పండి. భర్త ఉన్న స్త్రీకి ఆ భర్త తాగుబోతుడో తిరుగుబోతుడో తిచ్చిపోతుడు ఎవరైనా సరే భర్త ఉన్న స్త్రీకి భర్త లేని విధవరాలికి ఇద్దరికి మధ్యలో తేడా ఉందని చెప్పండి. చాలా తేడా ఉందండి. అలాగే ఈ రోజున ఒక సంఘానికి ఒక సంఘ కాపరి ఏ స్థాయిలో ఉన్నా సంఘ కాపరి ఉన్న సంఘం లేదు. ఈ రోజులో కొన్ని సంఘాల్లో సంఘ కాపరి లేక ఎవరిని సంఘ కాపరిగా ఉంచాలో తెలియలేని దశలు వెళ్ళిపోయి వారు దేవుని వాక్యానికి దూరం అయిపోయి దేవుని చిత్తం నుంచి తొలగిపోయి సాధారణ చిత్తులు చిక్కబడిపోయినట్టుగా చాలా మంది కనబడుతున్నారు. కాబట్టి ఈ రోజు పౌరుగా చెప్పిన మాట ఒక బాగుంటుందంటే మీరు ఎంతో ధన్యతగా చెప్పుకున్నారు. ఆ ధన్యతలు చివరి దాకా సాగుతున్నారు. ఇక్కడ తిరిగి చూసినట్లయితే అక్కడ మాట అంటున్నారు. ఏంటో చూడండి. సత్యమైతే నీ కన్నును ఊడదీకి నాకు ఇచ్చి వేసి ఉంటురని నీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. పదవచనం, నేను మీకు నిజమాడినందున సత్తువైతున్నా నీ వారు నీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో ఆశ్రయించుతున్న వారు కాదు, మీరే తమను ఆశ్రయింపబడని మిమ్మల్ని ప్రత్యేక పరచబోతున్నారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాక తల్లిదండ్రులను మంచి ఆశ్రయించకుండా యుక్తమే. గమనించాలి. ఎట్టి పరిస్థితులైనా మనము సేవకులతో పాటు ఉండేటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ రోజుల్లో గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తుతో రొట్టెలు ఇచ్చినంత కాలం ఆయనతో ఉన్నారు ప్రజలు. అవునా కాదు? రొట్టెలు ఇచ్చినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, రోగం బాగు చేసినప్పుడు, చనిపోయిన తిరిగి లేపినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేశారు. యోహాను సువార్త 20 ప్రకారం ఆయన చేసిన కార్యాలు అక్కడ రాస్తే భూలోకంలో పుస్తకాలైనా సరిపోవట, ఉంచుటకు స్థలం కూడా చాలా అంత గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. అంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఏ ప్రజలైన యేసు ప్రభు మరణము అయ్యే చివరి వరకు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చెప్పుకు వింటున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణ కాలం వచ్చినప్పుడు శిష్యులు కూడా బయటకు మారిపోయారు. మత్తయి సువార్త 26 ప్రకారంగా శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు గారు ఆయన యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియని 3 సార్లు పంపేసి వెళ్ళిపోయాడు. చివరిదాకా ఉండాలి కదా. అలాగే పౌలు గారి జీవితంలో కూడా రోమ సైనికుల ద్వారా పట్టబడి ఆయన మరణ శాసనానికి లొంగి లేకపోతే మరణ శిక్ష విధించబడేటప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ యొక్క సమయంలో పౌలు గారి దగ్గరికి లేరండి. ఎందరో శిష్యులు ఉన్నారు, ఏ శిష్యుడు ఆయన దగ్గరికి లేరు. ఎన్నో సంఘాలు కట్టి ఏ సంఘ విశ్వసులు ఆయన దగ్గరికి లేరు. ఒక్కరన్నా అయ్యో మా పాస్టర్ గారు జైల్లో ఉన్నారు, మా పాస్టర్ గారికి శిరఛేదనం చేస్తారు ఇంకా అంటే తలను నడిపోయబడే పరిస్థితుల్లో పాస్టర్ గారు ఉన్నారని ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఒక్కరు లేరండి. ఇదే గొప్ప బాధ. ఎవరి కోసం కష్టపడుతుంటామో వారే చివరికి లేకుండా పోతారు. రారు. దీన్ని బట్టి చూస్తే సేవకుడు అన్యాయం అనుభవిస్తున్నాడు అన్నట్టు అనిపించవచ్చు. కానీ దేవుడే పరలోకంలో ఆ యొక్క స్థాయి మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే దేవుని యొక్క సేవను సాగడం. కాబట్టి ఉన్నారు ఈ మాట మీరు అర్థం చేసుకోవాలండి. ప్రభుత్వ దేవుడికి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ మాట్లాడుతున్నారు పౌరు గారి ద్వారా అంటే మీరు అర్థం చేసుకోవాలండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆ ఇచ్చినటువంటి స్థాయి నుంచి స్థానం నుంచి కిందికి రావడానికి వీలు లేదు.
చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మొదట 82 మంది శిష్యులు ఉన్నారు, తర్వాత 70 మంది వెనక్కి వెళ్ళిపోయారు, తర్వాత 12 మంది మిగిలారు. 12 మందిలో కూడా ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని ద్రోహం చేశారు. ఆయన 30 మంది నాణ్యత అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, వచ్చిన సొమ్మును తీసుకుని వెళ్ళి ఆయన ఏదో కట్టుకుందాం అనుకున్నారు, కానీ అది తీసుకుని వెళ్ళి దేవాలయం ప్రాణాల మీద పారేసి ఆయన ఉడిపెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన చేసిన మేలుకు ప్రతిగా క్రియం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో గురుద్రోహం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఏ దైవ సేవకుడి ద్వారా అభివృద్ధి పొందుతారో అదే దైవ సేవకుడికి గోకుడు తగ్గేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇస్కరియోతు ఆత్మ కలిగిన వారు చాలా మంది ఉన్నారు, ద్రోహం చేసేటువంటి వారు. అందుకు మన పెద్దలు అంటారు కదా, తిన్నింటి వాసలు లెక్క పెడతారంటారు. ఏంటికి తింటారో ఆ ఇంటికి వెళ్ళి వాసలు లెక్క పెడతారంట. ఎన్నున్నాయి, అడ్డు కానీ నిలువు కానీ పొడవు కానీ అన్నట్టుగా లెక్క కట్టుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుంది చెప్పండి. అలాంటి వారు కూడా ఉన్నారు. ఏ సేవకుడు కూడా అభివృద్ధి పొందుతారో అదే సేవకుడికి తిరుగుబాటు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు దేవుడి దూతలాగా క్రీస్తులాగా అంగీకరించిన వారే ఇప్పుడు ఒక శత్రువును పరచూపులు చూసినటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా మనం గమనించగలిగితే బిడ్డలారా, ఆనాడు 12 మంది శిష్యులు కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. మీకు అర్థమవుతుందా? ఏ ఒక్కరు కూడా లేదు యేసుక్రీస్తు ఒంటరిగా నిలబడ్డా. ఈ రోజు కూడా ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ దినాన్న సైనికులు బట్టి లాక్కుని వెళ్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు ఏ ఒక్కరైనా వెళ్ళి నిలబడ్డారా చెప్పండి? కుష్ఠరోగి బాగు చేస్తారు యేసు ప్రభువారు, గుడ్డి వాళ్ళని బాగు చేశారు, మూగోని బాగు చేశారు, చనిపోయిన లాజరును కూడా తిరిగి లేపారు. లాజరు ఏమైపోయాడండి చెప్పండి? యాయిరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు యేసు ప్రభువారు. ఆ ఇంటి వాళ్ళైనా వచ్చారా, యేసు ప్రభువును కొట్టకండి చంపకండి అన్నారా? నాయను పట్టణంలో వెలువరాలేమో కుమారుడు తిరిగి బతికాడు, చనిపోయిన వాడు తిరిగి బతికాడు. ఆరోగ్యాన్ని వచ్చి నిలబడ్డారా? వాడు కూడా నిలబడలేదు. ఎందరో రొట్టెలు తిన్నవారు కూడా ఒక్కరు రాలేదండి యేసు ప్రభువు. మాట్లాడడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన దగ్గరికి తిరిగి రాలేదు. ఏ ఒక్కరు లేరు, తిరిగి రాలేదు దేవుడి దగ్గరికి. దేవుడి మాటకు వినలేదు, దేవుడి చిత్తానికి లోబడలేదు. ఎంత బాధ కలుగుతుందో ఒక మాట చూపిస్తాం చూడండి. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల దాకా చదివితే అందులో ఉంటుంది. చదవండి ఒకసారి గట్టిగా ఎవరైనా త్వరగా చదవాలి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 20వ వచనము నుంచి చదువున్నాడు. గట్టిగా చదవాలి. ప్రధాన యాజకులను ఎవరిని ప్రేరేపించారట? జన సమూహాన్ని ప్రేరేపించారు. ఎవరు? ప్రధాన యాజకులు, పెద్ద మనుషులట. యేసు ప్రభువును చంపేయండి 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 అని చెప్పడం అని ప్రజలందరినీ ప్రేరేపించేశారట. ఆ ప్రజలు ఇంతకు ఎవరో తెలుసా? ఆ ప్రజలు రొట్టెలు తిన్నవారు, ఆ ప్రజలు ఉన్నటువంటి వారు రోగం నుంచి స్వస్థత పొందిన వారు, ఆ ప్రజలు కుంటి వాళ్ళు బాగైన వాళ్ళే, మూడోళ్ళు బాగైన వాళ్ళే, కుష్ఠరోగం నుంచి బాగైన వాళ్ళే, ఆ ప్రజలు ఉన్నటువంటి వారే. నీకు అర్థమవుతుందా? ఎవరైతే యేసు ప్రభువును బాగు చేశారో వారు యేసు ప్రభువు మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? లూకా రాసిన సువార్త తెరవండి, మీకు ఇంకా పూర్తిగా అర్థం కావడానికి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 20 నుంచి 25 వచనాల దాకా చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. వారు అప్పటికి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువును తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభువును ప్రశ్నించిన తర్వాత ఇతరులో నాకు ఏ నేరం, ఏ దోషం, ఏ తప్పిదం కనబడలేదు, యేసు ప్రభువును వదిలేస్తానన్నారు. వినండి, ఈరోజు అనేక మంది ఏమంటే ఆయన తప్పులేదండి, తప్పులేని వారికి ఎందుకు నిందిస్తున్నారండి, అనవసరంగా సిగ్గుతీస్తున్నారు ఎందుకంటే, అవమానపడుతున్నారు ఎందుకండి, వదిలేదని అన్యులు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని నామాన్ని ఎరిగిన వారు వదలడానికి వీల్లేదు. పట్టుకోవాల్సిందే, తరమాల్సిందే, కొట్టాల్సిందే, దాడి చేయాల్సిందే అనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది ఉంటూ ఉన్నారు. చూస్తారండి, పిలాతు ఈయనలో నాకు ఏ రోజు ఏ తప్పిదము కనబడలేదు కాబట్టి ఈయనను విడుదల చేయబడుతూ ఉన్నాను అన్నారు. అప్పటికి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి మరి పిలాతు అంటూ ఉన్నాడు, అవును ఈ పస్క పండుగ సందర్భంలో ఒక ఖైదీని విడుదల చేయాల్సిన ఒక రూలు, ఒక పద్ధతి ఉంది కాబట్టి నేను ఇదిగో ఈ యేసును లేకపోతే బరబ్బను ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలి కోరుకోండి, నేను విడుదల చేస్తాను అన్నారు. అప్పుడు ప్రజలమైన చూడండి వాక్యంలో 23:20 లూకా సువార్త
23వ అధ్యాయం 20వ వచనం. పిలాతు యేసును విడుదల చేయబోరి వారితో తిరిగి మాట్లాడినారు. వారు దీన్ని సిలువ వేయము అని కేకలు వేసి, ఆ కేకలు వేసినారు ఎవరో తెలుసా? పట్టండి పట్టండి, చంపండి చంపండి అని అన్నవారు ఎవరో తెలుసా? ఆ ప్రజలేనండి. రొట్టెలు తినడానికి వెళ్ళిన ప్రజలేనండి. అద్భుతాలు జరిగిన ప్రజలేనండి. ఆయన పక్షాగా ఒక్కడు నిలబడలేదండి. హలో, ఈరోజు మీ ఎదుట నిలబడి సేవకుని అందరు కర్రతో చితగా బాదుతున్నప్పుడు ఎంతమంది నిలబడగలడు? ఏమండి, వింటున్నారా? మీకు బోధ చేస్తూ, మీకు వాక్యాన్ని నేర్పిస్తూ, దేవుని వైపుకు నడిపిస్తూ, ఎంతో భారాన్ని బాధ్యతను వహిస్తున్నటువంటి ఈ సేవకునికి రకరకాలుగా నిందించి, హింసించి, అవమానపరిచి, వీధుల్లోకి ఈడ్చుకుని వెళ్ళి ఆయనను కర్రలతో దాడి చేస్తున్నప్పుడు మీలో ఎంతమంది అడుకోగలరు? ఎవర్రా మా దైవజనుడి మీద చేయవేసేది ఎవర్రా అని ఎంతమంది రాగలరు? ఎవరు రారా? నేను చెప్పింది అర్థం కాలేదేమో. ఈ సేవకునికి అలాగునని కొట్టడానికి వచ్చినప్పుడు మీలో ఇప్పుడు రోడ్లో, మీ ఊరు వీధిలోనే, మీ గ్రామపు చావడిలోనే, మీ గ్రామపు రచ్చబండ దగ్గరే మీరు చూస్తుంటుండగానే దైవజనుడి మీద దెబ్బలు పడుతున్నప్పుడు మీరు అడ్డుకోవడానికి రారా? చెప్పండి, భయపడాల్సిన పని మరి. వస్తారా రారా? నేనైతే ఖచ్చితంగా వస్తాను. మీకు దెబ్బ పడుతున్నప్పుడు గ్యారంటీగా అడ్డుకుంటారు. ఏమైనా మాటలతో సరిపెట్టుకుందాం. ప్రతిదానికి దెబ్బే పరిష్కారం కాదు, ప్రతిదానికి మాట మంతు ఉంటుంది. ఆగండి. మీరు అమ్మ బాబోయ్ బాగా అవనే చిత్త కొట్టడానికి పారిపోతారా? అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు మీరు? వింటున్నారా? చెప్పే మాటలు అర్థమవుతుందా? ఏదో ఒక మాట జవాబు చెప్పండి. కళ్ళ ముందర మీకు బోధ నేర్పిస్తున్నటువంటి సాగుకొని కొడుతూ ఉన్నారు, నరుకుతూ ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు. అడ్డుకోవడానికి వెళ్ళవా? ఏమండి, మాటలు మాట్లాడి నోటి నుంచి ఏం క్రైస్తవులయ్యా మీరు? రావాలి. నిజమైన క్రైస్తవుడైతే ఎదుర్కొంటావు. సమస్యలకి ఇందులో ముఖాబిల కరసక్తానంటారు, ఎదుర్కోగలుగుతావు. దాన్ని ఎదుర్కోవడానికి వెళ్తావు. ఇక్కడ చూడండి, వాక్యంలో ఏం చెప్పబడిందో. పిలాతు వెళ్ళారనుకున్నారు, కానీ ఆ ప్రజలు ఏం చేశారు? ఏకదాటిగా చంపేయండి 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 అంటూ ఉన్నారు. శిలోయమని అంటూ ఉన్నారు. ఇంతకీ ఎవరికి శిలోయమంటున్నారు? జీవాధిపతిని యేసుప్రభుని శిలువేసి చంపేయమంటున్నారు. అప్పుడు పిలాతు ఒక్కరిని విడుదల చేయాలి కదరా, యేసుప్రభుని విడుదల చేస్తామంటే వద్దు, వాడిని చంపేయండి అంటూ ఉన్నారు. చదవండి మాట. ఏమన్నా తర్వాత 23-21 ఏమన్నారు? తిరిగి ఏమంటున్నారు? 3వ మారు అతను ఎందుకు 3 సార్లు అడిగారండి పిలాతు. ఎందుకు చంపేన బుద్ధి లేకపోతే సరే, అతను ఏ తప్పు చేశాడో వినండి. ఏ తప్పు చేశారని చంపేయాలి? ఏ తప్పు చేశారని జైలుకి తీసుకెళ్తారు? ఏ తప్పు చేశారని పంచాయతీ పెట్టిస్తారు? ఒక అన్యుడు, యేసుక్రీస్తు అనుభవంలోని లేని ఒక రాజు, పిలాతు రాజు లేక చక్రవర్తి గారు అంటున్నారు, 3వ వారు అంటున్నారట. ఎందుకురా అతన్ని ఎందుకు మీరు దాడి చేయడం చూస్తూ ఉన్నారని అంటున్నారు. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను అని అడుగుతున్నారు. ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పాను. మరణమునకు తగినంతది నాకైతే కనబడలేదని పిలాతు విచారణ చేసి వదిలేస్తాను, మీ సంతోషం కోసం కొరడాల కొట్టించి వదిలేస్తానన్నారు. దాన్ని వారు ఊరుకున్నారా? ఏం చేస్తారంటే వారు 23వ వచనం, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేశారట. ఎంత మాట! ఒక్క పట్టుగా కేక వేశారు, యేసుక్రీస్తును చంపేసిందే అన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది జన సమూహం అందరూ కూడి, మీరు సినిమాలో చూస్తుంటారు, సిలువ వేయాలి సిలువ వేయాలి సిలువ వేయాలి అని ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో యేసుప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన చూసుంటాడా లేదా? కుంటివాడిని బాగు చేసినప్పుడు కుంటివాడు కూడా అదే మాట అని ఉంటాడేమో.
గుడ్డివాడు కూడా అదే మాట అని ఉంటాడేమో, మూర్ఖవాడు మాట్లాడిన వాడు కూడా అదే మాట అని ఉంటాడు. అంతా మందిలో ఒక్కరినైనా బాగు చేసిన వాళ్ళు యేసుప్రభు కంటికి కనబడకుండా ఉండి ఉంటారా? ఖచ్చితంగా కనిపించుంటారు కదా. అప్పుడు యేసుప్రభు వారు ఎంత బాధపడి ఉంటారని, అరే నీ కళ్ళు పోతే నేనే బాగు చేసినాను కదరా, మూడవాడు ఉండేరా నేనే మాటలు ఇచ్చానురా నీకు, కుంటివాడు ఉన్నా నేను కాలు ఇచ్చానురా నీకు, చనిపోయినప్పుడు నేను తిరిగి ప్రాణంతో బతికించాను, నువ్వే నాకు చెప్పమని చెప్తున్నావురా అని యేసుప్రభు బయటకైతే చెప్పలేదేమో కానీ బాధపడతానని. ఈ రోజున దేవుని సేవకుడు కూడా మీ కొరకు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు నిందలు భరించి వచ్చినప్పుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సేవకుడికి కన్నీళ్ళు రాదా? నీ కోసమే కదరా ఉపవాసం ఉన్నాను, వినాలి, నీ కోసం కదా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పి ఈరోజు అభివృద్ధి అయ్యావు. తొండముగిరి ఊసరు వెళ్ళిలాగా మారేది. ఇప్పుడు మొదట స్థితి కొద్దిగా ఉండేది కానీ దేవుని కృపను బట్టి మహాభివృద్ధిగా ఇప్పుడు వచ్చావు. దేవుని సేవకుడు ఒక బండను చెక్కినట్టు శుభ్రంగా చెక్కి ఒక ఆకారంలో తీసుకుని వచ్చాడు. అందుకు నువ్వు ఏ బండ నుండి చెక్కబడిపో బండని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ బండను జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరు చెప్పారు నీకు ఈరోజు స్థాయి రావడానికి? ఎవరు కారకుడు? నువ్వే కష్టపడ్డావు, ఓకే, సంపాదించింది నీవే, కష్టపడింది నీవే. కానీ ఈరోజు ఇంత తారస్థాయికి ఆశీర్వాదం వచ్చి చేరుకోవడానికి, ఇంత స్టాండర్డ్ నీలో రావడానికి, ఇంత క్రమం నీలో రావడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు దేవుడే, దేవుడే కరెక్టే, కానీ ఎవరి ద్వారా దేవుడు చేశాడు? ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు కష్టాలు కాలైనప్పుడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజున సమస్యలు చిక్కుపోయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఆయనకు అండగా నిలబడతావా, విడిచిపెట్టి పారిపోతావా? అదే పౌలు గారు అన్నారు, ఒకప్పుడు దేవుని దూతలాగా చూసేవారు, క్రీస్తులాగా చూసేవారు, వచ్చేసరికి మీకు ఒక పండగ వాతావరణం ఉండేది. కానీ ఈ రోజు నేను సమస్యలు పడ్డాను, ఈ రోజు నేను ఇరకాటంలో పడ్డాను, ఈ రోజు నేను వేగంలో పడ్డాను, నన్ను చూసి ఎందుకు ఎడమకం పెడుతూ ఉన్నావు అని ఆనాడు గలతీ సంఘానికి పౌలు గారు అడుగుతున్నారు. మరి ఈ రోజు నీకు అడుగుతున్నారు. ఒకప్పుడు ఎంతగానో గౌరవించినటువంటి మీరు ఈ రోజు ఒక అనవసరమైనటువంటి సమస్య, అనవసరమైనటువంటి నింద, అనవసరమైనటువంటి అవమానం, అనవసరమైన రూపంలో నిత్యంగా చెప్పినప్పుడు ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? పాత రోజు జ్ఞాపకంలోకి రావా? చెప్పండి. కనీసం చేసిన పనికి కృతజ్ఞత నుంచి ఇంతవరకు కనబడదా? వీళ్ళందరికీ చెప్తున్నాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఎలా అంగీకరించారో చివరి దాకా మీరు అలా అంగీకరించే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకంలో వేలు చూపెట్టుకుంటున్న చాలా మంది ఉన్నారు. ఒక వేలు అటువైపు చూపిస్తే మిగతా వేలు తన వైపు తిరిగి సంగతి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అర్థమైందండి, ఇప్పుడు చెప్ప మీద కొట్టువాడికి ఎడమ చెప్ప కూడా తిప్పుమన్నారు. ఒక దెబ్బ కొట్ట రెండో దెబ్బ కాయ అన్నారు, తిరిగి కొట్టుమని అనలేదు. నిందించిన వారిని, హింసించిన వారి వరకు దీవించండి, ప్రార్థన చేయమన్నారు. కొట్టిన వారికి తిరిగి కొట్టమనలేదు, తిట్టిన వారికి తిరిగి తిట్టమనలేదు. నీ మీద అవమానపరచండి, తిరిగి అవమానపరచలేదు, పరచమని చెప్పలేదు ఆయన. నీకు నిందించిన వారు నువ్వు నిందించమని చెప్పలేదు, నీకు గసిరిన వారికి తిరిగి గసరమని చెప్పలేదు. ప్రభువారు ఓర్చుకోమన్నారు, భరించమన్నారు, ప్రేమించమన్నారు. ఇది సాధ్యమా? చాలా కష్టమండి. ఎవరి ద్వారా నీ పరువు బజారు తీయబడిందో వారిని క్షమించడం అంటే అంత తేలికైన పని కాదు. ఎవరి ద్వారా నీ పరువు బజారు పాలైపోయిందో, ఎవరి ద్వారా నీ మీరు అవమానం పాలయ్యో, ఎవరి ద్వారా నష్టం పొందుకున్నావో, ఎవరి ద్వారా నీవు ఈరోజు ఇంత స్థితికి దిగజారిపోయావో వారిని క్షమించడం, వారిని దీవించడం అంటే అంత తేలికైన మాట మాత్రం కాదండి. ఇది అర్థమవుతుందా? కాబట్టి ప్రభు చెప్పారు కనుక మనం చెయ్యాలి. ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరు? ప్రభువు చెప్పారు కాబట్టి ఈ పనులు చేయాలని. అందుకే క్రైస్తవులకి మనం రివెంజ్ తీర్చుకోవాల్సిన పని లేదు, పగ తీర్చుకోవాల్సిన పని లేదు. పదాలు పంతాలు పనికిరావు దేవుని సేవలో, దేవుని పరిచయం. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రీస్తు స్వరూపం వచ్చిన వ్యక్తిగా నువ్వు క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి అన్నారు. నీ కళ్ళ ముందర తప్పు జరిగిన ప్రభువా ఇతనికి మారు మనసు ఇవ్వండి, ప్రభువా ఇతనికి మార్చండి అనే స్థాయిలో నువ్వు ఉండాలి. అవసరమైతే అతనికి హెచ్చరిక చేయాలి, అవసరమైతే తన మేలును కొన్ని ప్రార్థన చేయాలి, దేవుని చేతులు అప్పగించాలి. అంతే తప్ప ఈ గుంపులు తీసుకెళ్ళి ఈ చుట్టూ తిప్పి ఊరు చుట్టూ తిప్పి అర్థమైంది ఎందుకు చెప్పండి. నిజము గడప దాటిలోపు అబద్ధం పొలిమేర దాన్ని వెళ్ళిపోతుంది అన్న నిజం ఇది. అసలు నిజం జరిగింది ఇంటి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది, అబద్ధం మాత్రం ఇంటి నుంచి పక్క వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది.
ఆ జరిగిందేమీ లేదు, జరగండి అనేక విషయాలు బయటకు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యానుసారంగా మీరు అర్థం చేసుకోండి. పౌలు గారు ఎంతో బాధతో తన బాధను వ్యక్తపరుస్తున్నాడు సంఘానికి. దేవుని దూతలాగా నాకు చూచేవారు, యేసు ప్రభు వచ్చేలాగా మీ ఇంటికి సేవకుడు వస్తే దేవుని దూతే వచ్చాడనేవారు, మీ ఇంటికి సేవకుడు వస్తే యేసు క్రీస్తు ప్రభు వారే వచ్చారు, తన సన్నిధి వచ్చింది అని అనుకునేటువంటి వారు ఒకప్పుడు ఆయన విడిచిపెట్టి వేరే సువార్త తట్టుకు తిరిగిపోయారు అని పౌలు గారు ఎంతో బాధపడతారు. గలతీ పత్రికలో చెప్తారు ఆయన. ఇంత తొందరగా నాకు వదిలిపెట్టి వేరే తట్టుకు తిరుగుతారని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను జీర్ణించుకోలేకపోతున్నాను, మీకోసం ఎంతో కష్టపడ్డాను. 4:19 చూస్తే క్రీస్తు యొక్క స్వరూపం మీలో ఏర్పడాలి అని ప్రసవ వేదన పడుతున్నాను అని అంటారు. ఎంతో కష్టపడి ప్రభువులకు తీసుకొచ్చారు. మీకు కన్నీళ్లు కార్చారు, ఉపవాసం ఉంటే ఎన్నోసార్లు తిట్లు, ఎన్నోసార్లు దక్కలు, ఎన్నోసార్లు నిందలు అవమానాలు భరించి క్రీస్తు యొక్క స్వరూపంలోకి యేసు ప్రభువులకు తీసుకొచ్చా. నీకోసం ఎంతో కష్టపడ్డాను. ఈ రోజున మీరు నన్ను విడిచి వెళ్ళిపోతుంటే నేను ఎలా తట్టుకోగలనని చెప్పి పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రజలందరూ మేలు చేశారు, ప్రజలందరూ రక్షించారు, ప్రజలందరూ కాపాడారు, ప్రజలందరూ స్వస్థపరిచారు, చనిపోయిన వారిని బతికించారు. ఆలో ఒక రోజు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారండి. ఒకసారి ఊహించుకొని చూడండి బిడ్డలారా, నువ్వు ఎవరికైతే మేలు చేస్తావు వారిని మీద తిరుగుబాటు చేస్తే, వారు నీకు చంప చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి ఆ యొక్క సీన్ లేకపోతే ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. ఎవరికైతే నువ్వు ఎక్కువగా ప్రేమించావో, ఎవరికైతే ఎక్కువగా సహకరించావో, ఎవరికైతే నువ్వు ఎక్కువగా సర్వస్వం అనుకున్నావో వారే తిరుగుబాటు చేసి, వారే నీ మీద రకరకాలైన అభియోగాలు పెట్టి, నీ మీద నిందలు వేసి, నీ మీద అవమానపరిచి నీకు బజార్లో ఏడుస్తుంటే వారిని చూసి నీ మనసు ఎలా తప్పుకోగలుగుతుంది ఒకసారి ఆలోచన చేస్తున్నారు. ఏమండి, ఆలోచించండి ఒకసారి, ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యేసు ప్రభువు తిరిగిన శిష్యులు పారిపోయారు. ఈసారి 30 వెండి నాణేలు ముందే అప్పగించేశాడు. తర్వాత పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యుడు పేతురు, ప్రధాన శిష్యుడు, మొట్టమొదటి వాడు అబ్బే యేసు ప్రభువు నాకు తెలియదని పంపేశాడు, అబద్ధం ఆడేశారు. కాబట్టి వేల సంఖ్యలో ప్రజలు వెంబడించారండి. ఒకసారి 5,000 మంది ప్రజలు రొట్టెలు తిన్నారు. ఎంతమంది చెప్పండి? చెప్పండి బాబు, ఎంతమంది చెప్పండి? ఎంతమంది? స్త్రీలు పిల్లలు దాకా పురుషులట 5,000 మంది అంట. అంటే ఆ లెక్క ప్రకారంగా సుమారుగా ఎంతమంది అంటారు తెలుసా? 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది స్త్రీలు కూడా ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇదంతా కలిపి సుమారుగా 20,000 మంది ప్రజలు రొట్టె తిన్నారు, చేపలు తిన్నారు. ఇంకొకసారి 7 రొట్టెలు 2 చేపలు 4,000 మంది తిన్నారు, పురుషులు 4,000 మంది. అంటే సుమారుగా ఒక 15,000 మంది తిని ఉంటారు. అంటే అప్పుడు 20,000, ఇప్పుడు 15,000, అంటే సుమారుగా 35 నుంచి 40,000, కొన్ని 50,000 మంది అనుకుందాం. అంతమందిలో ఎంతమంది వచ్చారండి యేసు ప్రభువు కొట్టేటప్పుడు? యేసు ప్రభుని శిలువ మోపించేటప్పుడు, యేసు ప్రభుని కొలబత్తు కొట్టేటప్పుడు ఎంతమంది అడ్డుకోవడానికి వచ్చారు? పౌలు గారు సుమారుగా 14 సంఘాలు పెట్టుకుంటూ తిరిగారు. అన్ని సంఘాలు ఉన్న విశ్వాసులు ఏ సంఘ విశ్వాసానే మా గురువు గారికి, మా పాస్టర్ గారి మీద ఎందుకంటే లేనిపోయి వస్తున్నాయి అని చెప్పి ఎవరైనా అడగడానికి వచ్చారా? ఎవరు రాలేదు. మరి ఈ రోజుల్లో ఇక్కడ కూడా జరుగుతున్న పరిస్థితిని బట్టి ఒక్కరిద్దరు రెస్పాన్స్ అవుతున్నారు. మేము కూడా అడుగుతామండి, మీ పక్షాన మేము కూడా ఉంటామండి అనేవారు ఉన్నారు తప్ప 100 మంది ఉన్నారు ఈ రోజున. 100 మంది, 1000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఈ రోజున ఏ ఒక్కరు కూడా సాగుకుని జరిగిన నిందలు, బాధలు, ఏమని అవమానాన్ని లక్ష్యం పెట్టేటువంటి వారు ఎవరు కూడా లేకపోతున్నారు. కాబట్టి పౌలు గారు ఆరోగ్య సంగత చాలా బాధపడుతూ సంఘానికి చెప్పినటువంటి మాట ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం. మరి ఈరోజు ఈ సేవకుడు కూడా మీ కొరకు ఒక మాట అంటూ ఉన్నారు, మీరు ఆ రీతిగా ధరించగలరా? ప్రారంభంలో ఉన్న స్థాయి చివరి దాకా ఉండగలుగుతుందా? మారిపోతుందా? అర్థం చేసుకోనండి. మీ స్థాయి మార్చుకొనకుండా యథార్థంగా నిలకడగా చివరి దాకా ఉండండి. ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి దైవికమైనటువంటి యొక్క నడిపింపు చివరి దాకా ఉండాలి. దేవునితో, దేవుని వాక్యంతో, దేవుని సేవకునితో, దేవుని సేవకునిగా కట్టడలు, నిబంధనలతో మీరు ఉండాలి. లేనేడల మీరు చాలా స్థాయి దాకా వెళ్ళలేరు. రాకడ దినాల్లో మీరు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోనండి, వాక్యానుసారంగా జీవించండి, సేవకునితో పాటు అంటి పెట్టుకుని ఉండండి. అప్పుడు మీరు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సేవకునికి అర్థం చేసుకోండి, సేవకుని అడుగుజాడలో నడవండి. బైబిల్లో రాబడినట్టుగా
యేసుక్రీస్తు అడుగు జాడల్లో శిష్యులు నడిచారట. శిష్యులు నడిచిన అడుగు జాడల్లో ఆది సంఘస్థులు నడిచారట. ఆది సంఘస్థులు నడిచిన అడుగు జాడల్లో ఈనాటి సేవకులు, సంఘ కాపరులు, సంఘ విశ్వాసులందరూ కూడా నడవబట్టులమై ఉన్నాం. కాబట్టి అలాంటి కృప మనకు దయచేయాలని చెప్పి కోరుకుందాం. దేవుడి హెచ్చరికలను దీవించుగాక. ఆమేన్. ఆమేన్.